ఈ జాతరల మూలంగా నాటి నుండి నేటి వరకు ప్రజలంతా ఒక చోట గుమిగూడగా ఆప్తులను బంధుమిత్రులను కలుసుకోవడం జరుగుతుంది. ఇప్పటికి కూడా కొనసాగుతుంది ఈ విధంగా. పూర్వం రవాణా సౌకర్యం లేనప్పుడు ఈ విధంగా జరిగింది. వార్తా ప్రసారాలు లేని కాలంలో సమాచార మాధ్యమంగా ఉపయోగపడేవి ఈ జాతరలు. వివిధ ప్రాంతాల ప్రజలు జాతి, మత, కుల, సామాజిక భేదాలు మరిచి ఆస్తిక భావనతో జాతరలో అందరూ కలిసి పాల్గొనేవాళ్ళు. ఈ జాతరలో గ్రామీణ సాంప్రదాయంగా అనేక జానపద కళారూపాలు ప్రజలకు మనోరంజకం కలిగించడానికి ప్రదర్శింపబడేవి. బుర్రకథలు, హరికథలు ఆలపించేవారు, శారదగానం చేసేవారు, బుడుగజంగాల వాళ్ళు తోలుబొమ్మలాటలు, కోలాటాలు, వీధి భాగవతాలు మొదలైనవన్నీ కూడా ఈ జాతరలో ప్రదర్శించేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే అప్పుడు ఈ విధంగా నా చిన్నప్పుడు ఇవన్నీ ప్రదర్శనలు నేను చూశాను. కానీ ఇప్పుడు ఈ మన ప్రాచీన కళారూపాలు ఇప్పుడు కొంచెం ఆధునికంలో మార్పు వచ్చింది. కానీ ప్రాచీన కళారూపాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది.